స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, యాప్లు మన జీవితంలో ఇవెంతగా కలిసిపోయాయంటే ఇవి లేకుండా ఒక్కరోజు గడపడం కూడా ఊహించుకోలేం కదా. అవునండి, నిజమే. కానీ ఈ డిజిటల్ ప్రపంచంలో సౌకర్యంతో పాటు కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి కదా. మన ప్రమేయం లేకుండానే మన సమాచారం ఎక్కడికి వెళ్తోంది, ఎవరు గమనిస్తున్నారు? చాలా పెద్ద ప్రశ్న అది. ఈ రోజు మనం అద్వికా రెడ్డి గారు రాసిన డిజిటల్ సేఫ్టీ పత్రంలోని ముఖ్యాంశాలను కొంచెం లోతుగా పరిశీలిస్తున్నాం. ఇందులో మన ఆన్లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని ఆసక్తికరమైన కోణాలు, సూచనలు ఉన్నాయి. అవును, ఆ పత్రం చాలా వివరంగా ఉంది. కేవలం టెక్నికల్ విషయాలే కాకుండా మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే దానిపై కూడా మంచి విశ్లేషణ ఉంది. కరెక్ట్. సరే, మరి ఈ అంశాన్ని వివరంగా పరిశీలిద్దాం. అసలు డిజిటల్ భద్రత అంటే ఏమిటి? ఇది కేవలం యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోవడమేనా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? ఇది ఖచ్చితంగా యాంటీవైరస్ కంటే చాలా చాలా విస్తృతమైనదండి. డిజిటల్ భద్రత అంటే మన ఆన్లైన్ ఉనికికి సంబంధించిన అన్ని అంశాలను, అంటే మన వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలు, చివరికి మన ఆన్లైన్ గుర్తింపును కూడా. గుర్తింపును కూడానా? అవును, అనధికారిక యాక్సెస్, దాడులు లేదా దుర్వినియోగం నుండి కాపాడుకోవడం అన్నమాట. ఇది కేవలం ఒక టెక్నికల్ సమస్య మాత్రమే కాదు. చూడండి, మన ప్రవర్తనకు, మన అవగాహనకు సంబంధించిన విషయం కూడా. అంటే మనం ఆన్లైన్లో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏ సమాచారం పంచుకుంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, దానిపై స్పష్టత ఉండాలంటారా? ఖచ్చితంగా, చాలా అవసరం. ఉదాహరణకు, మనం రోజూ చేసే పనులు, బ్యాంకింగ్, షాపింగ్, ఆఫీస్ పని, చదువుకోవడం, స్నేహితులతో కనెక్ట్ అవ్వడం, దాదాపు అన్నీ ఇప్పుడు డిజిటల్ మాధ్యమాలపైన ఆధారపడి ఉన్నాయి కదా. నిజమే. సరైన రక్షణ లేకపోతే చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. అంటే పాస్వర్డ్ దొరకడం వల్ల వ్యక్తిగత ఫోటోలు బయటకు రావడం, అయ్యో, బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వడం, లేదా మన పేరు మీద నకిలీ ఖాతాలు సృష్టించడం, ఇలాంటివి జరగవచ్చు. అవును. కాబట్టి డిజిటల్ భద్రత అనేది మన నమ్మకాన్ని, సమయాన్ని, డబ్బుని, అన్నింటికంటే ముఖ్యంగా మనశ్శాంతిని కాపాడుకోవటానికి చాలా అవసరం. నిజమే. ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మరి అద్వికారెడ్డి గారి విశ్లేషణ ప్రకారం చూస్తే మనం సాధారణంగా ఎదుర్కొనే ప్రధానమైన డిజిటల్ ప్రమాదాలేవి? వాటిని కొంచెం లోతుగా చూద్దామా? తప్పకుండా. అద్వికారెడ్డి గారి పత్రంలో ప్రధానంగా కొన్ని రకాల ప్రమాదాలను హైలైట్ చేశారు. అందులో ముఖ్యమైనది ఒకటి ఫిషింగ్. ఆ పేరు వింటూనే ఉంటాం. అవును, అంటే మోసగాళ్లు బ్యాంకు, ప్రభుత్వ సంస్థ లేదా ఏదైనా ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ ఈమెయిల్స్, మెసేజ్లు పంపి మనల్ని నమ్మించి లాగిన్ వివరాలు, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించడం అన్నమాట. ఈ ఫిషింగ్ ప్రయత్నాలు ఈ మధ్య మరీ తెలివిగా మారుతున్నాయి కదా. కరెక్ట్. నిజమైన మెయిల్కి, నకిలీ మెయిల్కి తేడా గుర్తుపట్టడం కూడా కష్టమవుతోంది. కరెక్ట్. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక రెండో ప్రధానమైన ప్రమాదం మాల్వేర్ అంటే వైరస్ లాంటిదా? అవును, ఇది మనందరికీ తెలిసిన వైరస్లు, స్పైవేర్, ర్యాన్సమ్వేర్ వంటి హానికరమైన సాఫ్ట్వేర్ అన్నమాట. మన అనుమతి లేకుండా మన డివైజ్లలోకి ప్రవేశించి డేటాను దొంగిలించడం, మన కార్యకలాపాలను గూఢచర్యం చేయడం లేదా సిస్టమ్ను పాడు చేయడం, ఇలాంటివి చేస్తుంది. అంటే మనం తెలియకుండా డౌన్లోడ్ చేసే ఫైల్స్, క్లిక్ చేసే లింక్స్ ద్వారా ఇది వ్యాపిస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇక మూడోదేంటి? మూడోది గుర్తింపు దొంగతనం, ఐడెంటిటీ థెఫ్ట్. ఇది నిజంగా చాలా తీవ్రమైన సమస్య. వినడానికే కొంచెం భయంగా ఉంది. అవును. నేరస్తులు మన వ్యక్తిగత వివరాలను, అంటే పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఇలాంటివి సేకరించి వాటిని ఉపయోగించి మన పేరు మీద లోన్లు తీసుకోవటం, క్రెడిట్ కార్డులకు అప్లై చేయటం లేదా ఇతర చట్ట వ్యతిరేక పనులకు పాల్పడటం, ఇలాంటివి చేస్తారు. అమ్మో, మన గుర్తింపు మనది కాకుండా పోవడం అంటే మాటలు కాదు కదా. అస్సలు కాదు. నాలుగో రకం స్కామ్లు అని అన్నారు కదా, అవేంటి? అవును, స్కామ్లు అంటే ఆన్లైన్లో రకరకాల మోసాలు జరుగుతుంటాయి కదా. లాటరీ గెలిచారని విన్నాం అలాంటివి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని, బహుమతులు పంపిస్తున్నామని నమ్మించి డబ్బులు లేదా వ్యక్తిగత సమాచారాన్ని గుంజే ప్రయత్నాలన్నమాట ఇవి. ఉద్యోగాల పేరుతో మోసాలు కూడా ఇందులో భాగమే. సరే, ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవడం మొదటి అడుగు అని మీరన్నారు. అయితే వీటి బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? వ్యక్తిగత స్థాయిలో మనం తీసుకోగల జాగ్రత్తల గురించి చర్చిద్దాం.
బహుశా పాస్వర్డ్ల నుండి మొదలుపెట్టాలా? ఖచ్చితంగా పాస్వర్డ్లతోనే మొదలుపెట్టాలి. అవి మన డిజిటల్ ఇంటికి తాళం లాంటివి. కానీ ఆశ్చర్యమేంటంటే చాలామంది ఇప్పటికీ సులభంగా ఊహించగలిగే పాస్వర్డ్లు వాడుతుంటారు. అవును, పాస్వర్డ్ 123 లాంటివి. అదే అద్వికా రెడ్డి గారి పత్రంలో కూడా ఇదే విషయం నొక్కి చెప్పారు. బలమైన పాస్వర్డ్ అంటే కనీసం 12-15 అక్షరాలు ఉండాలి. అందులో పెద్దక్షరాలు, చిన్నక్షరాలు, సంఖ్యలు, ఇంకా ప్రత్యేక గుర్తులు, హ్యాష్ట్యాగ్, డాలర్ సింబల్, పర్సెంటేజ్, అండ్ వంటివి కలిపి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం వేర్వేరు ఖాతాలకు వేర్వేరు పాస్వర్డ్లు వాడటం. ఇది చాలా చాలా ముఖ్యం. నిజమే. కానీ అన్ని ఖాతాలకు వేరువేరు, అది ఇలాంటి క్లిష్టమైన పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కదా. దీనికేమైనా పరిష్కారం ఉందా? ఉంది, తప్పకుండా ఉంది. పాస్వర్డ్ మేనేజర్లు దీనికి మంచి పరిష్కారం. పాస్వర్డ్ మేనేజర్స్? అవును, ఇవి బలమైన పాస్వర్డ్లను అవే జనరేట్ చేయడమే కాకుండా వాటిని సురక్షితంగా స్టోర్ చేస్తాయి. మనం కేవలం ఒక మాస్టర్ పాస్వర్డ్ను గుర్తుపెట్టుకుంటే చాలు. ఓ, అది బావుంది. కాకపోతే పాస్వర్డ్ మేనేజర్ని ఎంచుకునేటప్పుడు కూడా దాని భద్రతా ఫీచర్లను సరిగ్గా పరిశీలించాలి. అది ముఖ్యం. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FA గురించి కూడా తరచుగా వింటున్నాం. అంటే రెండంచుల ధృవీకరణ అంటారు కదా, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? 2FA అది భద్రతకు మరో అదనపు పొర లాంటిదండి. చాలా ఉపయోగపడుతుంది. అంటే కేవలం పాస్వర్డ్ తెలిస్తే సరిపోదు. ఓకే. రెండో దశలో మన ఫోన్కు వచ్చే ఓటీపీ లేదా అథెంటికేటర్ యాప్ నుండి కోడ్ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే 2 తాళాలు వేసినట్లన్నమాట. ఒక రకంగా అంతే. దీనివల్ల ఒకవేళ మన పాస్వర్డ్ దొంగిలించబడినా హ్యాకర్లు అంత సులభంగా మన ఖాతాలోకి లాగిన్ అవ్వలేరు. దాదాపు అన్ని ముఖ్యమైన ఆన్లైన్ సేవలు, బ్యాంకులు, ఈమెయిల్, సోషల్ మీడియా ఇప్పుడు 2FAను అందిస్తున్నాయి. తప్పకుండా ఎనేబుల్ చేసుకోవాలి అంటారా? ఖచ్చితంగా, అస్సలు మర్చిపోకూడదు. అంటే పాస్వర్డ్, 2FA ఇవి టెక్నికల్ జాగ్రత్తలు. మరి మన బ్రౌజింగ్ అలవాట్లు అవి కూడా ముఖ్యమే కదా? చాలా చాలా ముఖ్యం. సురక్షితమైన బ్రౌజింగ్ అలవాట్లు మనల్ని అనేక ప్రమాదాల నుండి, అంటే ముఖ్యంగా ఫిషింగ్, మాల్వేర్ నుండి కాపాడతాయి. తెలియని లేదా అనుమానాస్పదంగా కనిపించే లింకులపై క్లిక్ చేయకపోవడం మొదటి నియమం. అవును. ఏదైనా వెబ్సైట్కు వెళ్లాలనుకుంటే గూగుల్ సెర్చ్పై గుడ్డిగా ఆధారపడకుండా వీలైనంత వరకు దాని అడ్రస్ను నేరుగా బ్రౌజర్లో టైప్ చేయడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు లేదా వ్యక్తిగత సమాచారం ఇచ్చేటప్పుడు వెబ్సైట్ అడ్రస్ బార్లో HTTPS ఉందో లేదో, పక్కన ఆ తాళం గుర్తు లాక్ ఐకాన్ ఉందో లేదో చూసుకోవడం గురించి చెప్తుంటారు కదా, అది ఎంత ముఖ్యం? అది చాలా ముఖ్యం. HTTPS అంటే ఆ వెబ్సైట్కి మన బ్రౌజర్కి మధ్య జరిగే సమాచార మార్పిడి ఎన్క్రిప్ట్ చేయబడిందని అర్థం. ఓకే. అది సురక్షితమైన కనెక్షన్కు సూచిక. అలాగే పబ్లిక్ వైఫై నెట్వర్క్లు అంటే కేఫేలు, ఎయిర్పోర్ట్లు వంటివి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? వీటిలో భద్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకింగ్ లావాదేవీలు, సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడం ఇలాంటివి అక్కడ చెయ్యకపోవడం ఉత్తమం. సరే, పబ్లిక్ వైఫై విషయంలో VPN వాడమని సూచిస్తుంటారు. బహుశా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మరి ఈమెయిల్స్, మెసేజ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిషింగ్ గురించి ముందే అనుకున్నాం కదా. ఈమెయిల్స్, SMS, వాట్సాప్ మెసేజ్ల ద్వారా వచ్చే లింక్స్, అటాచ్మెంట్ల విషయంలో చాలా అప్రమత్తత అవసరం. పంపినవారు ఎవరో సరిగ్గా తెలియకపోయినా లేదా తెలిసిన వారి నుండి వచ్చినా సరేనా? అవును, కొన్నిసార్లు వారి అకౌంట్ హ్యాక్ అయ్యుండొచ్చు. మెసేజ్లో భాష అనుమానాస్పదంగా ఉన్నా, ఉదాహరణకు స్పెల్లింగ్ తప్పులు, వ్యాకరణ దోషాలు లేదా వెంటనే స్పందించకపోతే మీ ఖాతా బ్లాక్ అవుతుంది వంటి బెదిరింపులున్నా ఆ లింక్ పై క్లిక్ చేయకూడదు. అటాచ్మెంట్ సంగతేంటి? అటాచ్మెంట్ అస్సలు తెరవకూడదు. అనుమానం వస్తే పంపిన వ్యక్తికి వేరే మాధ్యమం ద్వారా, అంటే ఫోన్ చేసి కనుక్కున్న తర్వాతే స్పందించాలి. కేవలం ఆన్లైన్ అలవాట్లే కాదు, మనం వాడే డివైజ్లను కూడా, అంటే ఫోన్, కంప్యూటర్లను కూడా సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం అని అద్వికా రెడ్డి గారు కూడా చెప్పినట్లున్నారు. దాని గురించి కొంచెం వివరిస్తారా? నిజమే, అది చాలా కీలకం. మన కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల భద్రత. అన్ని డివైజుల్లోనూ మంచి పేరున్న యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలి. అప్డేట్స్ తప్పనిసరా? అంతకంటే ముఖ్యమైనది ఆపరేటింగ్ సిస్టమ్, OS, బ్రౌజర్లు, ఇతర యాప్స్కు వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోవడం. చాలా మంది ఈ అప్డేట్లలో ఏముందిలే అని వాయిదా వేస్తుంటారు.
దీనివల్ల వచ్చే నష్టమేమిటి? పెద్ద నష్టముందండి. ఈ అప్డేట్లు కేవలం కొత్త ఫీచర్లను తీసుకురావడమే కాదు, అంతకుముందు వర్షన్లో ఉన్న భద్రతా లోపాలను, వల్నరబిలిటీస్ సరిదిద్దుతాయి. ఓ అలాగా. అవును, హ్యాకర్లు తరచుగా ఈ పాత లోపాలనే అడ్డం పెట్టుకుని దాడులు చేస్తుంటారు. కాబట్టి అప్డేట్లను నిర్లక్ష్యం చేయడమంటే మన డివైజ్లను దాడులకు గురయ్యేలా వదిలేయడమే. అంటే అప్డేట్స్ చాలా ముఖ్యమన్నమాట. చాలా ముఖ్యం. అలాగే కంప్యూటర్లలో ఫైర్వాల్ ఆన్లో ఉంచుకోవడం, ముఖ్యమైన డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకోవడం, అంటే క్లౌడ్ స్టోరేజ్ లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లో కూడా చాలా అవసరం. ఇవన్నీ వ్యక్తిగత భద్రతకు సంబంధించినవి. మరి మన సామాజిక జీవితంలో భాగమైపోయిన సోషల్ మీడియా, దాని మాటేమిటి? అక్కడెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సోషల్ మీడియా, అక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్స్లో మన పోస్టులు ఎవరు చూడాలి, మనల్ని ఎవరు ట్యాగ్ చేయాలి, మనకు ఎవరు మెసేజ్ పంపాలి, ఇలాంటి అనేక విషయాలను మనమే నియంత్రించుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా? అవును, ఈ సెట్టింగ్స్ను డీఫాల్ట్గా వదిలేకుండా మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి. జాగ్రత్తగా చూసి సెట్ చేసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్స్ తరచుగా తమ పాలసీలను, ఆ సెట్టింగ్స్ ఆప్షన్లను మారుస్తూ ఉంటాయి కదా, కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని సమీక్షించుకోవడం అవసరమంటారా? ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాళ్ళు మార్చినప్పుడు మనకు తెలియకపోవచ్చు. అలాగే మన వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ వంటివి పబ్లిక్గా కనిపించకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. ఇక ఓవర్ షేరింగ్ అని అన్నారు, అంటే అతిగా పంచుకోవడం. అది కూడా ప్రమాదకరమేనన్నారు, అదెలా? అవును, ఓవర్ షేరింగ్ అంటే అవసరానికి మించి సమాచారం ఇవ్వడం. ఉదాహరణకు, ఎంజాయింగ్ ఇన్ గోవా ఫర్ ఎ వీక్ అని అందరూ చూసేలా పోస్ట్ చేస్తే ఇల్లు ఖాళీగా ఉందని చెప్పినట్లేనా? ఖచ్చితంగా దొంగలకు సంకేతం ఇచ్చినట్లే. అలాగే పిల్లల ఫోటోలు, వారు చదివే స్కూల్ వివరాలు పబ్లిక్గా షేర్ చేయడం కూడా వారి భద్రతకు మంచిది కాదు. నిజమే. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామనే విషయాలను రియల్ టైంలో షేర్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. సరే, సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు, మోసాలు కూడా ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి. వాటిని ఎలా గుర్తించాలి? నకిలీ ఖాతాలను కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. ప్రొఫైల్ పిక్చర్ ఏదో సినిమా యాక్టర్ది పెట్టడం, లేదా అసహజంగా ఉండడం. అవును. అతి తక్కువ లేదా అతి ఎక్కువ పోస్టులు ఉండడం, స్నేహితుల సంఖ్య అనుమానాస్పదంగా ఉండడం, వ్యాకరణ దోషాలతో కూడిన సందేశాలు పంపడం, ఇలాంటివి కొన్ని సూచనలు. అపరిచితుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు, వాటిని, ముఖ్యంగా ఆకర్షణీయమైన ప్రొఫైల్ పిక్చర్స్తో వచ్చేవారిని గుడ్డిగా అంగీకరించకూడదు. డబ్బు అడిగేవారి పట్ల, ఆ లాభదాయకమైన పెట్టుబడి పథకాల గురించి చెప్పేవారి పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఆన్లైన్ వేధింపులు, అంటే సైబర్ బులియింగ్ కూడా ఎదురవుతుంది. అలాంటి పరిస్థితి వస్తే ఎలా స్పందించాలి? అది చాలా సున్నితమైన విషయం. అవునండి, చాలా సున్నితమైనది. సైబర్ బులియింగ్ను ఎదుర్కొన్నప్పుడు వేధించే వారితో వాదనకు దిగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకు? అది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు, వాళ్ళు ఇంకా రెచ్చిపోవచ్చు. ఉత్తమమైన మార్గం వారిని వెంటనే బ్లాక్ చేయడం, ఓకే, సంబంధిత ప్లాట్ఫామ్కు రిపోర్ట్ చేయడం. అవసరమైతే ఆ వేధింపులకు సంబంధించిన మెసేజ్లు, కామెంట్లను స్క్రీన్ షాట్లుగా తీసుకుని భద్రపరుచుకోవాలి. ఆధారాల కోసమా? అవును, భవిష్యత్తులో ఆధారంగా ఉపయోగపడుతుంది. విషయం తీవ్రంగా ఉంటే నమ్మకమైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలి, లేదా చట్టపరమైన సహాయం తీసుకోవడానికి కూడా వెనుకాడకూడదు. సరే, సోషల్ మీడియా తర్వాత మన ఆర్థిక వ్యవహారాలు, అవి కూడా ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, షాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్ బ్యాంకింగ్ చాలా సౌకర్యవంతమైనది, కానీ అంతే సున్నితమైనది కూడా. ఎప్పుడూ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. గూగుల్లో వెతికి వచ్చే లింక్స్ ద్వారా వెళ్ళకూడదా? అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఈమెయిల్లో వచ్చిన లింకుల ద్వారా కూడా బ్యాంకింగ్ సైట్లకు వెళ్లడం సురక్షితం కాదు. అవి నకిలీ సైట్లు, అంటే ఫిషింగ్ సైట్లు అయ్యే ప్రమాదం చాలా ఉంది. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయకూడదని ముందే అనుకున్నాం, ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రతి లావాదేవీకి SMS లేదా ఈమెయిల్ అలర్ట్లను సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల మనకు తెలియకుండా ఏదైనా లావాదేవీ జరిగితే వెంటనే పసిగట్టవచ్చు. బ్యాంకింగ్ సెషన్ పూర్తయిన తర్వాత కేవలం బ్రౌజర్ ట్యాబ్ లేదా యాప్ను మూసివేయడమే కాకుండా లాగౌట్ లేదా సైన్ అవుట్ బటన్పై క్లిక్ చేసి పూర్తిగా బయటకు రావడం తప్పనిసరి. చాలా మంది అది మర్చిపోతారు.
అవును, అది చాలా ప్రమాదం. ఆర్థిక మోసాలు కూడా రకరకాలుగా ఉంటాయి కదా, వాటిని గుర్తించడానికి ఏవైనా సూచనలున్నాయా? అద్వికారెడ్డి గారి పత్రంలో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ అంటే ప్రమాద సూచికలు ప్రస్తావించారా? అవును, కొన్ని కీలకమైన రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఊహించని విధంగా మీకు పెద్ద మొత్తంలో లాటరీ తగిలిందని, హహహ. దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కొంత రుసుము చెల్లించాలని అడగడం, లేదా మీ బ్యాంకు ఖాతాలో ఏదో సమస్య వచ్చిందని దాన్ని సరిచేయడానికి మీ పిన్, ఓటీపీ లేదా ఇతర సున్నితమైన వివరాలు చెప్పమని అడగడం. గుర్తుంచుకోండి, బ్యాంకులు ఎప్పుడూ ఇలా అడగవు. ఇది చాలా ముఖ్యం. అవును, ఇంకా మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమని అడగడం, లేదా ఏదైనా ఆఫర్ కొద్ది గంటల్లో ముగుస్తుందని వెంటనే డబ్బు పంపాలని ఒత్తిడి తేవడం. ఇవన్నీ మోసాలకు సంకేతాలు. ఇలాంటివి ఎదురైనప్పుడేం చేయాలి? ఎట్టి పరిస్థితులను తొందరపడకూడదు. సమయం తీసుకుని ఆలోచించాలి. అవసరమైతే తెలిసిన వాళ్ళని సంప్రదించాలి. ఆన్లైన్ షాపింగ్ కూడా ఇప్పుడు అందరూ చేస్తున్నారు. వస్తువులు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ముందుగా నమ్మకమైన, సురక్షితమైన వెబ్సైట్ల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. అంటే అడ్రస్ బార్లో HTTPS ఉందో లేదో చూసుకోవాలి. తెలియని సైట్లలో కొనే ముందు ఆ సైట్ గురించి, అమ్మకందారుడు గురించి ఆన్లైన్లో రివ్యూలు చదవడం మంచిది. చెల్లింపు చేసేటప్పుడు వీలైతే క్రెడిట్ కార్డు వాడటం డెబిట్ కార్డు కంటే కొంచెం సురక్షితం. ఎందుకని? ఎందుకంటే క్రెడిట్ కార్డులపై మోసాల నుండి రక్షణ, అంటే ఛార్జ్ బ్యాక్ లాంటివి, ఎక్కువగా ఉంటుంది. పేమెంట్ గేట్వేలు, పేపాల్, రేజర్ పే వంటివి వాడటం కూడా సురక్షితమైన పద్ధతి. వీలైనంత వరకు మీ కార్డు వివరాలను షాపింగ్ వెబ్సైట్లలో సేవ్ చేయకపోవటమే మంచిది. సేవ్ ఆప్షన్ వాడకూడదంటారా? అవును, ప్రతిసారి ఎంటర్ చేయడం కొంచెం కష్టమైనా అది సురక్షితం. క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని కాపాడుకోవడానికి ఇంకేమైనా మార్గాలున్నాయా? క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లను తరచుగా తనిఖీ చేస్తూ ఉండాలి. ప్రతి నెల చూడాలి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. అలర్ట్స్ పెట్టుకోవడం. అవును, లావాదేవీల కోసం వచ్చే SMS, ఈమెయిల్ నోటిఫికేషన్లను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. కొన్ని బ్యాంకులు ఇప్పుడు వర్చువల్ క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్నాయి. వర్చువల్ క్రెడిట్ కార్డ్స్ అవేంటి? ఇవి ఆన్లైన్ కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగపడతాయన్నమాట. పరిమిత కాలం లేదా పరిమిత మొత్తానికి మాత్రమే పనిచేసేలా సెట్ చేసుకోవచ్చు. ఇది అదనపు భద్రతని ఇస్తుంది. ఓ, అది బాగుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కార్డ్ నంబర్, CVV, పిన్ వంటి వివరాలను ఈమెయిల్, ఫోన్ లేదా చాట్ ద్వారా ఎవ్వరితోనూ పంచుకోకూడదు. సరే, టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త రకాల ప్రమాదాలు కూడా వస్తున్నాయి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AIతో వచ్చే డీప్ ఫేక్స్, ర్యాన్సమ్వేర్ దాడులు, డేటా బ్రీచ్లు, వీటి గురించి అద్వికారెడ్డి గారి విశ్లేషణలో ఏమైనా ఉందా? అవును, కొత్త ప్రమాదాల గురించి కూడా ప్రస్తావన ఉంది. డీప్ ఫేక్స్, ఇవి ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. అవును, ఇవి AI ఉపయోగించి సృష్టించే నకిలీ వీడియోలు లేదా ఆడియోలు. ఇవి ఎంత నిజంగా ఉంటాయంటే అసలు వ్యక్తికి, నకిలీకి తేడా కనుక్కోవడం కూడా కష్టం. వాటి వల్ల ప్రమాదమేంటి? వీటిని తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి, వ్యక్తుల పరువు తీయడానికి లేదా ఆర్థిక మోసాలకు, అంటే వాయిస్ క్లోనింగ్ చేసి డబ్బడగడం లాంటివి ఉపయోగించే ప్రమాదముంది. అమ్మో. అలాగే ర్యాన్సమ్వేర్ దాడులు కూడా బాగా పెరిగాయి. ఇది మన కంప్యూటర్లోని ఫైళ్లను ఎన్క్రిప్ట్ చేసి, అంటే లాక్ చేసి, వాటిని తిరిగి పొందాలంటే డబ్బు, ర్యాన్సమ్ డిమాండ్ చేస్తుంది. డేటా బ్రీచ్లు. ఇక పెద్ద పెద్ద కంపెనీల నుండి వినియోగదారుల డేటా దొంగిలించబడటం, డేటా బ్రీచెస్, అది సర్వసాధారణమైపోయింది. మన స్మార్ట్ హోమ్ పరికరాలు, అంటే అలెక్సా, గూగుల్ హోమ్ లాంటివి IoT డివైజెస్ కూడా హ్యాకింగ్కు గురయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ కొత్త రకం ప్రమాదాలను ఎదుర్కోవడానికి మన దగ్గర ఏమైనా సాధనాలున్నాయా? ఉన్నాయి. ప్రాథమికంగా మంచి యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్, ఫైర్ వాల్స్ అనేవి తప్పనిసరి. అవి మొదటి రక్షణ కవచాలు. ఓకే, పాస్వర్డ్ మేనేజర్లు బలమైన పాస్వర్డ్లను నిర్వహించడంలో సహాయపడతాయని ముందే చెప్పుకున్నాం. పబ్లిక్ వైఫై వంటి అసురక్షిత నెట్వర్క్స్లో మన ఇంటర్నెట్ ట్రాఫిక్ను ఎన్క్రిప్ట్ చేయడానికి, మన గోప్యతను కాపాడటానికి VPN, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. VPN అంటే అది మన కనెక్షన్ను సురక్షితం చేస్తుందన్నమాట, ముఖ్యంగా పబ్లిక్ నెట్వర్క్స్లో. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది రెగ్యులర్ డేటా బ్యాకప్. అవును, ముఖ్యమైన ఫైళ్లు, ఫోటోలను క్లౌడ్ స్టోరేజ్లో లేదా వేరే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లో క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకోవడం వల్ల
ర్యాన్సమ్వేర్ దాడి జరిగినా లేదా హార్డ్వేర్ ఫెయిల్ అయినా మన డేటాను కోల్పోకుండా ఉంటాం. ఈ సాధనాలను సరిగ్గా వాడుకోవడం, భద్రతా పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. మొత్తం మీద చూస్తే అద్వికా రెడ్డి గారి విశ్లేషణ ప్రకారం డిజిటల్ భద్రత అనేది నిరంతరం నేర్చుకుంటూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం అని బాగా అర్థమవుతోంది. ఇది ఒక్కసారి చేసి వదిలేసే పని కాదు, ఒక జీవన విధానం లాంటిదే. మీరు సరిగ్గా చెప్పారు. ఇది ఒక అలవాటుగా మారాలి. టెక్నాలజీ మారుతూ ఉంటుంది, దానితో పాటు ప్రమాదాలు కూడా కొత్త రూపాలు సంతరించుకుంటాయి. కాబట్టి మనం కూడా నిరంతరం సమాచారాన్ని తెలుసుకుంటూ మన అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి. అవును, ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకురావచ్చు, టెక్ కంపెనీలు కొత్త భద్రతా ఫీచర్లను అందించవచ్చు. కానీ అంతిమంగా మన వ్యక్తిగత అవగాహన, అప్రమత్తతే మనల్ని కాపాడే ప్రధాన ఆయుధాలు. విద్య, అప్రమత్తత అవే ముఖ్యం. ఈ చర్చ అంతా విన్న తర్వాత మన శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలి వెళ్దామనుకుంటున్నాను. తప్పకుండా. మనం ప్రతిరోజు ఈ డిజిటల్ ప్రపంచంలో సౌలభ్యం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. అయితే ఈ సౌలభ్యానికి మన భద్రతకు మధ్య ఆ సరైన సమతుల్యతను ఎలా సాధించగలం? మనం తీసుకునే చిన్న ఆన్లైన్ నిర్ణయాలు, మన అలవాట్లు అవి కేవలం మనల్ని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని, మన సమాజాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై మనం ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా?